హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే టైపింగ్ స్కిల్ అనేది చాలా త్వరితగతిన ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా అనేటువంటి టాపిక్ మీద మనము మాట్లాడుకుందాము. చాలామంది విద్యార్థులు ఈ టైపింగ్ స్కిల్ బాగా ఇంప్రూవ్ అవడానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పమని చెప్పేసి మెసేజ్ అనేది చేస్తూ ఉన్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా మీరు నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి ఈ కోర్స్ అనేది నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ మనము షార్ట్ టైంలో ఈ స్కిల్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫింగర్ ప్లేస్మెంట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి ASDF మీద పెట్టాలి. అలాగే రైట్ హ్యాండ్ వచ్చేసరికి JKL కోలన్ మీద మనం ఫింగర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్గా మనము యాక్యురసీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, స్పీడ్ మీద చేయకూడదు. ఫస్ట్ మనం ఎప్పుడైతే తప్పులు లేకుండా టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తామో స్పీడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులు స్పీడ్ అనేది తొందరగా అందుకోవాలన్నటువంటి కంగారులో తప్పులు అనేది ఎక్కువ కొట్టేస్తూ ఉంటారు. సో అది కొద్దిగా మానాల్సి ఉంటుంది. చాలామంది అభ్యర్థులు టైప్ చేసేటప్పుడు ఆ కన్సర్న్డ్ బోర్డు వైపు, కీబోర్డ్ వైపు చూస్తూ ఉంటారు. అలా చూడటం ద్వారా కూడా మీకు ఈ స్లో అనేది స్పీడ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఏదైతే టైప్ చేయాల్సినటువంటి ప్యాసేజ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫింగరింగ్ అనేది స్పీడ్గా చేసినట్లయితే మనకి ఈ స్పీడ్ అనేది తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు ఏదన్నా ఒక ప్యాసేజ్ని టైప్ చేయాలి అనుకున్నాం అనుకోండి, సపోజు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఆ ప్యాసేజ్ని కనుక రీడ్ చేసి తర్వాత కనుక టైప్ చేయగలిగితే మనకి చాలా టైం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. మనం ఆ అలవాటు చేసుకుంటే కొంతకాలానికి కొత్త ప్యాసేజ్ ఇచ్చినా కూడా స్పీడ్గా టైప్ చేయటం అనేది అలవాటు అవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్లోగా అయినా సరే ఎర్రర్స్ లేకుండా టైప్ చేయటం అనేది ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ మెమొరీ అంతా తీసుకుంటుంది కాబట్టి మనకు స్పీడ్ అనేది త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. అలాగే మనం కూర్చునేటువంటి పోస్చర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద ఆ పోస్చర్ ఎలా కూర్చోవాలనేటువంటి పోస్చర్ కూడా పెడతాను, మీరు చూడండి. రాంగ్ పోస్చర్లో కూర్చున్నందువల్ల ఎక్కువసేపు టైప్ చేయడం ద్వారా కూడా మనకి బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పోస్చర్ అనేది మనం కూర్చునే పద్ధతి అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చాలామంది అభ్యర్థులు స్కిల్ అనేది నేర్చుకున్న తర్వాత మరలా ఎగ్జామ్స్ పడినప్పుడు వాళ్ళకి అవసరమైన వచ్చినప్పుడు మేము రోజుకి 5 గంటలు చేస్తాము, 6 గంటలు చేస్తాము, మాకు స్పీడ్ రావట్లేదు అయినా ఎంత చేసినా కూడా అని చెప్పడం జరుగుతుంది. సో మనం కాన్స్టెంట్గా ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలన్నా మినిమం మనం చేయగలిగితే స్కిల్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ ఎప్పుడు కూడా వాటిని డైలీ ప్రాక్టీస్లో ఉంచుకోవటం అనేది మంచిది. సో మీకున్నటువంటి టైం ప్రకారం కూడా ఈ ఫస్ట్ ఒక 5 మినిట్స్ వార్మప్ కింద మనం ఆ ప్యాసేజ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్యురసీ డ్రిల్స్, ఎటువంటి తప్పు లేకుండా టైప్ చేయడానికి ప్రయత్నం అనేది ఒక 5-10 మినిట్స్ కనుక చేసినట్లయితే తర్వాత మీరు స్పీడ్ ప్రాక్టీస్ ఏదైతే ముందు మీరు యాక్యురసీ కోసం ప్యాసేజ్ టైప్ చేశారో అదే ప్యాసేజ్ని మరలా స్పీడ్గా టైప్ చేసినట్లయితే మీకు చాలా ఇంప్రూవ్మెంటు కొద్ది రోజుల్లోనే కనిపెట్టేటువంటి అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా ప్యాసేజ్ టైప్ చేసేటప్పుడు ముందు చదివి తర్వాత టైప్ చేస్తే మనకు చాలా టైమ్స్ అనేది సేవ్ అవుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి మనకు గనక పేపర్ ఇచ్చిన వెంటనే ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లో కనుక చదువుకోగలిగితే మనకి కొంత టైము మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి కంప్యూటర్ మీద ఈ స్కిల్ అనేది టైపింగ్ స్కిల్ బాగా రావాలి అంటే ఆన్లైన్లో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఈ స్పీడ్ అనేది తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆన్లైన్ టూల్స్ ద్వారా కూడా మనం ఈ యాక్యురసీ అనేది షార్ట్ పీరియడ్లో పొందొచ్చు. అలాగే మనం నేర్చుకునేటప్పుడు రకరకాల ఆర్టికల్స్, లీగల్ ప్యాసేజెస్, జడ్జిమెంట్స్, ఎస్సేస్ ఇలా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ ముఖ్యం, మరి ముఖ్యంగా చెప్పబడటం జరుగుతుంది.
అలాగే నేను ఎవరైతే ఈ కోర్ట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ స్కిల్కి సంబంధించి రోజు ఒక ప్యాసేజ్ అనేది గ్రూప్లో అనేది వేయటం జరుగుతుంది. ఆ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే కొంతమంది చూస్తూ ఉంటే 2-3 ఫింగర్స్తో టైపింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలా చేసినందువల్ల ఎంతకాలం చేసినా కూడా దాని మీద పెద్ద ఇది ఉపయోగం అనేది ఉండదు. మీరు కనుక ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ట్రిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఒక 2-3 వీక్స్ కనుక చేయగలిగితే మీకు స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూసేటువంటి అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు పోస్చర్ అనేది కూడా, కూర్చునే పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది. మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ మిస్టేక్ లేకుండా టైప్ చేయడం అనేది అలవాటు ఉండాలి. తర్వాత స్పీడ్ అనేది ఆటోమేటిక్గా మీరు వద్దన్నా కూడా వచ్చేస్తుంది. పేషెంట్ అండ్ కన్సిస్టెంట్గా మీకు ఈ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఈ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ పాటించడం ద్వారా కూడా మీరు ఈ స్కిల్ని త్వరితగతిన ఇంప్రూవ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూసినట్లయితే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పూర్తిగా టైప్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. జనరల్గా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళకి కంప్యూటర్స్ మీద ఈ టైప్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో అలా నేర్చుకోలేని వాళ్ళు చిన్న ట్రిక్స్ పాటిస్తూ మీరు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. మీరు ఇంటికి తెప్పించుకొని ఎక్సర్సైజ్ కంప్యూటర్ మీద కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైనా సరే టైప్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పోస్ట్కి కనుక అప్లై చేసే పని అయితే మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఓన్లీ స్కిల్ ఉంటే సరిపోతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి, షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ అంటే ఏంటిది మనకు తెలిసిందే కదా, చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. తక్కువ కాంపిటీషన్లో చిన్న వయసులోనే ఉద్యోగం అనేది రావడం జరుగుతూ ఉంది. సో షార్ట్ హ్యాండ్కి సంబంధించిన వీడియో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అక్కడ ఆ వీడియో కూడా చూడండి. చాలామంది చిన్న ఏజ్లో మంచి ఉద్యోగాలు ఈ స్టెనోగ్రఫీ చేయడం ద్వారా కూడా సంపాదిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు చక్కగా చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ.